అంటే ఆ ఫ్రీ బస్ కూడా చెప్పు. తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నా గురుమోహన్ అన్న కొంచెం పొగలు కొట్టించి కనిపిస్తాం. అక్కడి నుంచి కూడా కొంచెం వెయిట్ చేయాల్సి మున్సిపల్ ఎలక్షన్ సౌకర్యం ఆడుకున్నారు. भाई పెన్షన్ వస్తుంది అమ్మకు పిల్లలకి తల్లికి వందనం పథకం బస్సులో తింటాడు కదా, బస్సులో తింటాడు కదా బాగా. 45 రోజులు కార్యక్రమం జరుగుతోంది. డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమం జరుగుతోంది. మన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ పథకాల గురించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చామా లేదా అన్న విషయాన్ని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయటం వల్ల మనకంతా కూడా అక్కడ వాళ్ళ కష్ట సుఖాలు, కొంతమందికి తల్లికి వందనం పడని వాళ్ళు ఉన్నారు, కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా పరిష్కారం చేసే అవకాశం కూడా ఉంటుంది. దాదాపు ఈ కార్యక్రమం 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ బీజేపీ నాయకులు అలాగే జనసేన నాయకులు అందరూ కలిసి కట్టుగా మేమంతా కూడా క్యాంపెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపు ఈరోజు ఒక 30 ఇళ్ల వరకు మేము నంద్యాల వరదరాజుల రెడ్డి గారి అబ్బాయి నంద్యాల కొండారెడ్డి అన్నయ్య గారితో మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగినాం. నమస్తే. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం యొక్క పరిపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి, వీటిని సమీక్ష చేసుకోవడం, సమీక్ష మనం ఆఫీసులో కూర్చొని చేసుకోవడం కాకుండా ప్రజల మధ్యలోకి పోయి ప్రజల ఇళ్లకు పోయి విచారించి వాళ్ళకు అందుతున్న పథకాల గురించి విచారించి వాళ్ళ కష్ట సుఖాలు ఇంకేమన్నా అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళకి ఏమన్నా కొదవ ఉంటే వాటిని ప్రభుత్వం తరఫున ఏదైనా పూర్తి చేయాల్సిన విషయాలు ఉంటే కనుక్కొని ప్రజల వద్దకే పాలన. ఇంతకుముందు చంద్రబాబు గారు ఇట్లాంటి పథకం పెట్టినారు, ప్రజల వద్దకి పాలన అని చెప్పి. ఆల్మోస్ట్ ఇది కూడా ఆ విధంగానే జరుగుతూ ఉంది. ప్రజల వద్దకు పోయి పరిపాలన యొక్క మీద ర్యాంకులు తీసుకోవడం కానీ, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడము, ఇంకా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు మెరుగైన విధంగా అందించేదానికి ప్రయత్నం చేసేదానికోసం ఈ సమీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఈ 2 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనలో మేము ఎక్కడ చూసినా ఏ ఇంటికి పోయినా కూడా మంచి ఆదరణ, ప్రభుత్వ పథకాలన్నీ బాగా అందుతున్నాయనే ఉద్దేశంతో మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి ఈ మా కూటమి పార్టీలకు ప్రజల యొక్క ఈ మద్దతును ఇదే కొనసాగించి మళ్ళీ ఎన్నికలను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.